ఫస్ట్ క్లాస్ చదవకపోయినా 10th ఫస్ట్, ఇంటర్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్, పీజీ ఫస్ట్, బీఈడీ కూడా ఫస్ట్ వచ్చిన రంగనాథ్ సార్ గారు ఏకంగా 6వ తరగతికి జాయిన్ అయ్యి కూడా ఏకంగా 9th క్లాస్లోనే గవర్నమెంట్ తరపున మెరిట్ స్కాలర్షిప్ పొంది అందరి చేత శబాష్ అనిపించుకున్న రంగనాథ్ సార్ గారు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతులు చదవకపోయినా కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే డిఎస్సిలో మంచి ర్యాంక్ మార్కులు కొట్టి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సంపాదించి అదే తరగతులకు చదువు చెప్పే స్థాయికి ఎదిగిన రంగనాథ్ సార్ గారు ఆనాడు పశువులు, మేకలు కాపలా వెళ్లే రంగనాథ్ గారిని గుర్తించి మోటివేట్ చేసి బడిలో చేర్పించి చదువుకునే స్థాయి నుండి చదువు చెప్పే స్థాయికి రావడానికి కారణమయ్యాడు ఒక టీచర్. ఈనాడు రంగనాథ్ సార్ గారు వేలాది మంది డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించి బడికి వెళ్ళేటట్లు చేసి వాళ్ళ టీచర్ రుణం తీర్చుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన గోవిందప్ప, శాంతమ్మ అనే దంపతులకు 1/5/1975 సంవత్సరంలో రంగనాథ్ సార్ గారు జన్మించారు. ఈ రంగనాథ్ సార్ గారు బాల్యంలో పిల్లలతో ఆటలు ఆడుతూ ఉండేవారు. తర్వాత 5-6 సంవత్సరాల వయస్సు వచ్చినా కూడా తల్లిదండ్రులు బడిలో చేర్పించలేదు. ఉపాధ్యాయులు కూడా స్కూల్లో పేరు నమోదు చేసుకోలేదు. కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఈయన గురించి పట్టించుకోలేదు. రంగనాథ్ సార్ గారు మాత్రం పశువులు కాపలాకు వెళ్ళడం, పొలానికి వెళ్ళడం, ఇంకా ఇతర చిన్న చిన్న పనులు చేసుకుంటూనే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎంఆర్సి మీటింగ్లో పలు చోట్ల ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇస్తూ మీరు గ్రామాల్లోకి వెళ్ళి డ్రాపౌట్ పిల్లలను బడిలో చేరకుండా ఇంటి దగ్గరే ఉండే పిల్లలను, చిన్నప్పుడే పొలానికి వెళ్లే వారిని గుర్తించి అటువంటి వారిని మన గవర్నమెంట్ స్కూల్లోకి చేర్చండి అని పలుమార్లు ఎంఆర్పిఎస్ వాళ్ళు చెప్తూ ఉండేవారు. సాక్షాత్ అయోధ్యలో కొలువున్న శ్రీరాముల వారు ఏ విధంగా అయితే భారత భూమిని మార్చారో అదేవిధంగా శ్రీరాములు అనేటువంటి ఒక టీచర్ రంగనాథ్ గారి జీవితాన్నే మార్చేశారు. శ్రీరాములు అనే ఉపాధ్యాయులు వాళ్లకు మీటింగ్లో చెప్పిన విధంగానే ప్రతి సంవత్సరం వీలైనప్పుడల్లా బడికి రాని వాళ్లను, డ్రాపౌట్ పిల్లలను, నెవర్ ఎన్రోల్డ్ అంటే అస్సలు స్కూల్లో పేర్లు కూడా నమోదు కాని పిల్లల కోసం తాను పనిచేస్తున్న గ్రామంలో సందర్శించేవారు. రంగనాథ్ గారి ఇంటి దగ్గరకు వెళ్ళి మీ పిల్లవాడిని పొలానికి పంపవద్దు, స్కూల్కు పంపండి అని పేరెంట్స్కు 2 సంవత్సరాలు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. కానీ శ్రీరాములు అనే ఉపాధ్యాయులు మాత్రం వరుసగా 3 సంవత్సరాలు కూడా రంగనాథ్ గారి ఇంటి వెళ్ళి పట్టు వదలకుండా తన మాటల వల్ల తల్లిదండ్రులను ఒప్పించగలిగారు. శ్రీరాములు సార్ గారి మాటలకు మోటివేట్ అయిన రంగనాథ్ గారి తల్లిదండ్రులు అనేకసార్లు చెప్పి రంగనాథ్ మాత్రం పొలానికి వెళ్ళడం మానలేదు, బడికి వెళ్ళడానికి మొగ్గు చూపడం లేదు. మళ్ళీ రంగనాథ్ గారిని కలిసి అనేకసార్లు శ్రీరాములు అనే టీచర్ చెప్పినా కూడా వినని రంగనాథ్ గారు చివరికి భగభగమండే ఎండలో పొలానికి వెళ్ళడం, వయస్సు పెరిగే కొద్దీ పశువుల కాపలాకు వెళ్ళడం ఇబ్బంది అవ్వడం. మరోపక్క శ్రీరాములు సార్ గారు తన సైకాలజీలో మంచి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుడు. ఆయన రంగనాథ్ గారిని పొలానికి వెళ్తే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల గురించి, బడికి వెళ్తే వచ్చే లాభాల గురించి వివరించి మోటివేట్ చేయడం వల్ల 10 సంవత్సరాల వయసులో అంటే 6వ తరగతికి సరిపడ్డ వయసులో బడికి వెళ్ళడానికి ఒప్పుకొని స్కూల్కు వెళ్తూ ఉన్నాడు. శ్రీరాములు సార్ గారే అన్ని రకాలుగా ప్రయత్నించి డైరెక్ట్గా ఫీజు కట్టి ఎగ్జామ్ రాపించి 6వ తరగతికి జాయిన్ చేయించాడు. రంగనాథ్ సార్ గారు 6వ తరగతిలో బడిలో చేరి బడికి వెళ్తున్నాడు. కానీ వర్ణమాల అంటే ఆ 1, 2, 3లు రావు. ప్లస్ మైనస్ అంటే ఏమిటో కూడా తెలియదు. 2+2 అని చదవడానికి కూడా రావడం లేదు. ఎంత అన్నా కూడా చదవడం రాయడం లేదు. రంగనాథ్ గారిని చూసి క్లాస్లో మిగతా పిల్లలందరూ ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తూ ఉన్నారు, చాలా అవమానం చేస్తున్నారు. క్లాస్ టీచర్లు మాత్రం రంగనాథ్ గారు డైరెక్ట్గా 6వ తరగతికి చేరాడు కాబట్టి ఆయనకు అర్థం అయ్యేటట్టు చెప్పాలని, అర్థం అయ్యిందో లేదో తెలుసుకోవడం కోసం ఎక్కువగా రంగనాథ్ గారినే నిలబెట్టి ప్రశ్నలు అడిగేవారు. కానీ రంగనాథ్ గారు మాత్రం కరెక్ట్ సమాధానం చెప్పలేకపోయినా కూడా ఏదో ప్రయత్నించి వేరే సమాధానం చెప్పడం వల్ల తోటి విద్యార్థులు పక్కన బిగ్గరగా నవ్వేవాళ్ళు. ఆ ఎగతాళి నవ్వులను చూస్తున్నా వింటున్న
రంగనాథ్ మనస్సు కృంగిపోయి రేపటి నుంచి బడి మానేయాలని మనస్సులో అనుకొని ఆలోచించే తరుణంలో తరగతి ఉపాధ్యాయుడు ఆ విషయాన్ని పసిగట్టి రంగనాథ్ గారిని నిలబెట్టి, చూడు రంగనాథ్, ఏకంగా 6వ తరగతికి చేరినా కూడా కొంచెం కొంచెం చూసి చదవడం, అడిగిన వెంటనే లేచి నిలబడి చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. కానీ నిన్ను చూసి నీ సమాధానం విని నవ్వుతున్నారే, వీళ్ళు 5 సంవత్సరాలు 5 తరగతులు చదివి వచ్చినా కూడా వీళ్లకు కొంతమందికి చదవడం రాయడం రాకపోగా ధైర్యంగా నీ మాదిరిగా లేచి నిలబడి సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదని నవ్వే వాళ్ళ తోటి విద్యార్థులను మొటిక్కాయ వేసినట్టు తిట్టి రంగనాథ్ గారిని ప్రోత్సహించేవారు. ఉపాధ్యాయులు మంచి మాటలు చెప్తూ కొంచెం చెప్పినా కూడా ప్రోత్సహించడం వల్ల ఒక్క రోజు కూడా బడి మానకుండా వెళ్తున్నాడు రంగనాథ్ గారు. స్కూల్లోనూ ఇంట్లోనూ గట్టిగా ప్రయత్నం చేసి చదవడం రాయడం నేర్చుకోవడం వల్ల అప్పట్లో 7వ తరగతిలో కూడా పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది. 6వ తరగతిలో బడికి చేరినప్పటి నుంచి ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ కాకుండా సాధారణ మార్కులతో పాస్ అయ్యారు రంగనాథ్ గారు. 7వ తరగతి పాస్ కావడం, వెనుకబడిన విద్యార్థులను ఎక్కువగా కేర్ తీసుకోవడం, ఏకంగా తరగతికి చేరిన రంగనాథ్ గారిని ఉపాధ్యాయులు ఎక్కువగా మెచ్చుకోవడంతో పాటు నన్ను నాలాంటి వారిని ఎగతాళి చేసే తోటి విద్యార్థులకు బుద్ధి చెప్పాలని రాత్రి పగలు కష్టపడి చదివి 9వ తరగతిలో క్లాస్ ఫస్ట్ రావడమే కాదు, ఎక్కువ మార్కులతో పాస్ అయిన రంగనాథ్ గారు 9వ తరగతిలో క్లాస్ ఫస్ట్ రావడమే కాదు, ఎక్కువ మార్కులతో పాస్ అయ్యారు రంగనాథ్ గారు. 9వ తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం వల్ల ఏపీ ప్రభుత్వం స్కాలర్షిప్ రూపంలో కొంత డబ్బును రంగనాథ్ గారికి అందించింది. సరిగ్గా చదవకపోవడం వల్ల తోటి విద్యార్థులు ఎగతాళి చేసిన విషయాలను గుర్తు చేసుకుంటూ బాగా చదివి క్లాస్ ఫస్ట్ రావడంతో పాటు ప్రోత్సాహకంగా కొంత డబ్బును ఇవ్వడం వల్ల ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా చదివి 10వ తరగతిలో మంచి మార్కులతో పాటు క్లాస్ ఫస్ట్ వచ్చారు రంగనాథ్ గారు. తన గ్రామ ఎర్రగుంట మండల కేంద్రం అయిన కనేకల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్ జాయిన్ అయ్యాడు. తన ఎంపీసీ గ్రూప్లో 13 మందికి గాను ఫస్ట్ ఇయర్లో రంగనాథ్ గారు మరియు తన ఫ్రెండ్స్ 2 మాత్రమే పాస్ అయ్యారు. ఇంటర్లో సెకండ్ ఇయర్లో రంగనాథ్ గారు మరియు తన ఫ్రెండ్ కాకుండా ఇంకో విద్యార్థి కేవలం 2 మాత్రమే పూర్తి చేశారు. ఆ ఇంటర్లో కూడా రంగనాథ్ గారే కాలేజ్ ఫస్ట్ రావడం విశేషం. అప్పట్లో ఇప్పుడు మాదిరిగా ఉచిత పుస్తకాలు, బ్యాగు లేవు. రంగనాథ్ గారు స్కూల్ కాలేజ్ సెలవు దినాల్లో పొలంలోకి కూలీకి వెళ్ళి సంపాదించిన డబ్బు ఛార్జీ మరియు బుక్స్కే సరిపోయేవి. కాలేజీకి వెళ్ళడానికి సరైన దుస్తులు కూడా ఉండేవి కావు. ఇంటర్ 2 సంవత్సరాలు డబ్బులు మిగిలితే చెప్పులు కొనుక్కుందాం అనుకున్నాడు. కానీ చెప్పులు వేసుకునే పోకుండానే ఇంటర్ ముగిసిపోయింది. ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివిన రంగనాథ్ గారు బళ్ళారిలో ఉన్న వీరశైవ కాలేజ్లో ఇంగ్లీష్ మీడియంలో డిగ్రీ జాయిన్ అయ్యారు. డిగ్రీ మొత్తం ఇంగ్లీష్ మీడియం వల్ల ఇంగ్లీష్లో వినడం, రాయడం, చదవడం కష్టంగా ఉండడంతో డిగ్రీ మానేద్దాం అనుకున్నాడు. కానీ ఆయనకు ఉన్న దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం వల్ల డిగ్రీ కొనసాగించడమే కాదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో 63 మంది విద్యార్థులుండగా కేవలం 3 విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు. ఆ పాస్ అయిన 3లో రంగనాథ్ గారు కూడా ఒక్కరు కావడం అద్భుతం. డిగ్రీ తర్వాత ఎంఎస్సి కోసం ఎంట్రన్స్ రాస్తే ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఫ్రీ సీట్ గుల్బరాలో వచ్చింది. ఎంఎస్సిలో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు రంగనాథ్ గారు. పీజీలోనే చదువుపైన ఉన్న మక్కువ తీరలేదు. రంగనాథ్ గారి అంతిమ లక్ష్యం గవర్నమెంట్ టీచర్ కావడం కాబట్టి ఆ దిశలో అడుగులేస్తూ బీఈడీ కోసం ఎంట్రన్స్ రాస్తే చిత్రదుర్గంలో ఫ్రీ సీట్ రావడం, అక్కడ కూడా ఫస్ట్ క్లాస్లోనే బీఈడీ ట్రైనింగ్ పూర్తి చేసుకోగలిగారు రంగనాథ్ గారు. బీఈడీ పూర్తి చేసుకుని తన సొంత గ్రామంలో ఉండే జెడ్పీ హై స్కూల్లో 1 సంవత్సరం పాటు విద్యా వాలంటీర్గా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి అందరి మెప్పును పొంది అదే స్కూల్లో రెగ్యులర్ టీచర్ యొక్క సలహా ప్రోత్సాహంతో 2000 సంవత్సరంలో డిఎస్సిలో గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్, మంచి మార్కులతో గవర్నమెంట్ టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి బొమ్మనహాల్ మండలం మైలాపురం గ్రామంలోనే గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ టీచర్గా విద్యాబోధన చేస్తున్నారు. రంగనాథ్ సార్ గారిని పశువుల కాపలాకు, పొలానికి వెళ్లే దారి నుండి గవర్నమెంట్ స్కూల్కు వెళ్ళి
విద్యాబోధన చేసే స్థాయికి చేరడానికి బాల్యదశ గురువులైన శ్రీరాముల సార్ గారు, పరమానందయ్య సార్ గారు మరియు మైలారప్ప సార్ గారు త్రిమూర్తులే ముఖ్యులు అని చెప్పవచ్చు. శ్రీరాములు సార్ గారు పొలానికి వెళ్ళే పశువులకు కాసే రంగనాథ్ సార్ గారిని స్కూల్లో చేర్పించడం, పరమానందయ్య సార్ గారు హితబోధనలు చేసి తెలుగులో మంచి పట్టు వచ్చే విధంగా రంగనాథ్ గారిని తయారు చేయడం, మైలారప్ప సార్ గారు ఇంటి దగ్గరే ఉండి రంగనాథ్ సార్ గారు తన విలువైన సమయాన్ని కేటాయించడం, అంతేకాదు ఆ త్రిమూర్తులు ఈ రంగనాథ్ సార్ గారికి నేర్పించిన విద్యాబుద్ధులతో పాటు భవిష్యత్తులో కార్యాచరణాల్లో భాగంగానే దూర విద్య ద్వారా కువెంపు యూనివర్సిటీలో ఎంఎస్సి ఫిజిక్స్ కూడా పూర్తి చేయగలిగారు రంగనాథ్ సార్ గారు. శ్రీరామునికి రామమందిరం కోసం అయోధ్యలో ఎంత అయితే కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువగానే రంగనాథ్ సార్ గారు కష్టపడి సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభువే శ్రీరాముని సార్ గారి రూపంలో వచ్చి పొలం వెళ్ళి పశువులు కాపలా కాసే రంగనాథ్ సార్ గారిని బడిలో చేర్పించినందుకు గాను కృతజ్ఞతగా రంగనాథ్ సార్ గారు డబల్ పీజీ చేసి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సంపాదించగలిగారు. టీచర్ అంటే కేవలం 4 గోడల మధ్య ఉన్న విద్యార్థులకు మాత్రమే కాదు, 4 దిక్కులు ఉన్న ప్రతి ఒక్కరిని టీచ్ చేసి మార్చే ప్రయత్నం చేసే వారిని టీచర్ అంటారని రంగనాథ్ సార్ గారు అనడమే కాదు, తాను చేస్తున్న మారుమూల గ్రామాల్లో నెవర్ ఎన్రోల్డ్ పిల్లలను, డ్రాప్అవుట్ పిల్లలను, స్కూల్తో చదవడం రాయడం రాని వందలాది పిల్లలను తమ గురించి గర్వంగా చెప్తూ ఉంటారు రంగనాథ్ సార్ గారు. కొన్ని సినిమాలలో ప్రేమించడం, సాధించడం, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే అంతమ లక్ష్యంగా పెట్టుకున్నట్లే కొన్ని స్కూళ్ళల్లో కాదు అన్ని స్కూళ్ళల్లో కష్టపడి చదివించడం, గవర్నమెంట్ ఉద్యోగం లేదా గౌరవపదమైన ఏ చిన్న ఉద్యోగమైనా సరే అంతమ లక్ష్యంగా పెట్టుకుని గురువులు అంటే టీచర్స్, తల్లిదండ్రులు మరియు పిల్లలు ఈ త్రిమూర్తులు కలిసికట్టుగా ఉంటే ప్రతి పిల్లలు చెడిపోకుండా ఉండేందుకు ప్రయత్నించవచ్చని భావిస్తూ లక్షలాది మందికి ఆదర్శంగా నిలబడిన రంగనాథ్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. కనీసం సొంత తల్లిని కూడా చూసే భాగ్యం లేదు కొంతమందికి. దేశం మారాలి, దేశం మారాలి, దేశం మారాలి. దేశం అంటే ఏంటి? మనము మారాలి, మనుషులు మారాలి, నేను మారాలి, మీరు మారాలి. ఎప్పుడైతే మనం మారుతామో దేశాన్ని ప్రత్యేకంగా మార్చాల్సిన అవసరం ఉండదు. అది మారిపోయింది మారాలి దేశం అని చూస్తున్నాం. దేశం ఎప్పటికీ మారదు. ఎందుకు? మనం మారాలి ఫస్ట్. ఎప్పుడైతే మనం మారుతామో ప్రత్యేకంగా దేశాన్ని మార్చే అవసరం ఉండదు అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఏముంది ఈ సమాజంలో, ముస్లిం అంటే హిందూ పడదు, హిందూ అంటే ముస్లిం పడదు, ముస్లిం అంటే క్రిస్టియన్ పడదు, క్రిస్టియన్ అంటే హిందూ ముస్లింకి పడదు. ఇలాంటి దేశం మారుతుందా? ఒక ఇంట్లో అన్నదమ్ముడు కూడా సరిగ్గా లేకపోతున్నారు, కొట్లాడుతూ ఉన్నారు. అలా ఉండే దేశం మారుతుందా? లేదు. మన ఆలోచనలో మార్పు రావాలి. మన ఆలోచనలో మార్పు వస్తే మనలో మార్పు వస్తుంది. ఫస్ట్ మన ఆలోచన మారాలి. ఆలోచన మారితే మనం మారుతాం. ప్రపంచంలో ఫస్ట్ మారాల్సింది ఎవరు? మనమా? మనం మారాలి ఫస్ట్ కాదు. ఎవరు మారాలి? ఫస్ట్ నేను మారాలి. నేను మారితే నా చుట్టూ ఉండే నలుగురు మారుతారు. ఆ నలుగురు చూస్తే 400 మంది మారుతారు.